Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare అందరూ పాడండి గట్టిగా Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare
जय प्रभुपदा जय प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्ररचित श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। నివేదనం అందరికీ హరే కృష్ణ. సో దయచేసి అందరూ కూడా ఒక గంట కొరకు నిశ్శబ్దంగా పెట్టాలని కోరిక మొబైల్. సో ప్రభు ఇప్పటి నుంచి 1 గంట వరకు ఉపన్యాసం ఇస్తారు. సో మీ అందరికీ పరిచయమే, మనకి పరిచయం అవ్వట్లేదు. సో చక్కగా ప్రభు చెప్పిన మాటలు వింటే ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ప్రశ్నలు ఉంటే చివరిలో మీరు అడగచ్చు. రెండవ విషయం, ఎవరెవరితో మాట్లాడకండి. ఎవరికైనా ఏవైనా సేవలు ఉంటే మెల్లగా లెగిసి వెళ్ళిపోవచ్చు. సరేనా? హరే కృష్ణ. ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి. హరే కృష్ణ. కలియుగ యుగధర్మం హరినామ సంకీర్తనం ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే సంకీర్తనము అంటే మనం పూర్వం కూడా అనేక పర్యాయాలు చర్చించాం. శ్రవణంతో కూడినటువంటి, శ్రవణాన్ని అనుసరించేటువంటి కీర్తనం ఏదైతే ఉందో దాన్ని సంకీర్తనము అని చెప్పుకుంటారు. కలియుగంలో కార్యక్రమం ఏదైనప్పటికీ కూడా, సంస్కార విశేషం ఏదైనప్పటికీ కూడా, అంటే కొత్తగా ఒక గర్భాధాన సంస్కారం కావచ్చు, లేదా వివాహం కావచ్చు, లేదా పుంసవనం కావచ్చు, జాతకర్మ కావచ్చు, అన్నప్రాసన కావచ్చు, అక్షరాభ్యాసం కావచ్చు, ఉపనయనం కావచ్చు, వివాహం కావచ్చు, కార్యక్రమం ఏదైనా కానివ్వండి, చేయవలసింది ఏమిటంటే నామ సంకీర్తన. అంటే ఇక్కడ రెండు విధములైనటువంటి కీర్తన అనేది ఉంది. ఒకటి భగవంతుని యొక్క నామాన్ని మనం కీర్తించడం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే అనేది ఒకటి అయితే, మరొకటి హరికథా శ్రవణం ఏదైతే ఉందో అది కూడా కీర్తనమే. హరికథ అంటే ఏమిటి? హరి యొక్క నామ రూప గుణలీలల యొక్క వైభవాన్ని చర్చించడం ఏదైతే ఉందో దానినే హరికథా శ్రవణము అని చెప్పుకుంటారు. మరి హరికథా శ్రవణంలో కూడా ఒక వ్యక్తి దానిని కీర్తిస్తుంటే మిగిలిన వారందరూ కూడా దాన్ని శ్రవణం చేస్తూ ఉంటారు. కాబట్టి కలియుగంలో మనం ఏ కార్యక్రమం చేసినా చాలా చక్కటి పద్ధతి ఏమిటంటే, మనం శాస్త్రం నుండి ఒక ఘట్టాన్ని చర్చించుకోవాలి, అలాగే భగవంతుని యొక్క నామాన్ని కీర్తించాలి, అలాగే వచ్చిన వారందరికీ కూడా భగవత్ ప్రసాదాన్ని పంచాలి. ఇది ఒక ప్రామాణికమైనటువంటి పద్ధతి అన్నమాట. మరి ఈ రోజున మనం భాగవతం 3వ స్కందం 31వ అధ్యాయం జీవుల గతులను గూర్చి కపిల భగవానుని ఉపదేశాలు అనే ఘట్టాన్ని చర్చిద్దాం ఈ సందర్భంగా. ఇక్కడ కపిల భగవానుడు అంటే ఎవరు? కపిలుడు ఎవరు? భగవంతుని యొక్క అవతారం.
ఆయన తన తల్లి అయినటువంటి దేవహూతికి, మరి దేవహూతి ఎవరంటే స్వయంభవ మనువు యొక్క కుమార్తె అనమాట. మరి స్వయంభవ మనువు ఎవరు అంటే బ్రహ్మ యొక్క పుత్రుడు ఆయన. ఉం? మరి కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి జీవుల గతుల గురించి చెబుతున్నాడు అనమాట. అంటే జీవుల గతి అంటే జీవి యొక్క ప్రయాణం, ఈ భౌతిక ప్రపంచంలో జీవి యొక్క ప్రయాణం ఎలా ఉంటుందనే దాని గురించి చెప్తున్నాడు. అది చూద్దాం. శ్రీ భగవానువాచ కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసోరేతః కణాశ్రయ. చూడండి, భగవంతుడు పలికాను, భగవానుని అధ్యక్షత ఎందును కర్మఫలమును అనుసరించియును జీవుడు ఒకానొక ప్రత్యేక దేహాన్ని పొందడం కోసం పురుషుని రేతఃకణమును ఆశ్రయించి స్త్రీ గర్భమున ప్రవేశించును. చూడండి, అతని యొక్క ప్రయాణం ఎలా మొదలవుతుందట. భగవంతుడి యొక్క అధ్యక్షత అంటే ఏమిటి అర్థం? అధి అంటే అధికారి అంటాం. అధికారి అంటే ఏమిటి? పైనున్నవాడు అని అర్థం. అధ్యక్షత అంటే ఏమిటి? పైనుండి చూడడం. అక్ష అంటే కళ్ళు. కాబట్టి భగవంతుడు పైనుంచి పరిశీలన చేస్తూ ఉంటాడు, అంటే పర్యవేక్షిస్తూ ఉంటాడు, సూపర్వైజర్ అనమాట. ఆయన యొక్క అధ్యక్షతలో కర్మఫలమును అనుసరించి, అంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి జీవుడు ఒకానొక ప్రత్యేక దేహాన్ని పొందడం కోసం ఏం చేస్తాడు? పురుషుని రేతఃకణమును ఆశ్రయిస్తాడు మొట్టమొదట. అంటే ఎవరైతే తండ్రి మగ జీవి ఎవరైతే ఉన్నాడో అతనికి వీర్యమును ఆశ్రయిస్తాడు, ఆశ్రయించి స్త్రీ గర్భంలోకి ప్రవేశిస్తాడు అని చెప్పారు. తర్వాత ఏమన్నారు? కలలం త్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్భుదం దశాహేనతు కర్కందూ పేష్యండం వా తతః పరం. మొదటి రాత్రి వీర్యము మరియు అండము కలియును, 5వ రాత్రి ఆ మిశ్రణము బుద్భుద రూపమున దాల్చును, 10వ రాత్రి అది రేగుపండు వంటి రూపముగా వృద్ధి చెంది ఆ పిదప క్రమముగా మాంసపు ముద్దగా లేదా అండముగా మార్పు చెందును. చూడండి, ఏమవుతాయట? మరి పురుషుని యొక్క రేతఃకణాన్ని ఆశ్రయించి స్త్రీ యొక్క గర్భంలోకి ప్రవేశిస్తారు కదా జీవుడు. తర్వాత ఏమవుతుందట? ఆ మొదటి రాత్రి వీర్యము మరియు అండము కలుస్తాయట. కలిసిన తర్వాత 5వ రాత్రి బుద్భుద రూపమును దాల్చును అని చెప్పన్నారు. బుద్భుదం అంటే బుడగ. చూడండి, ఒక బుడగ రూపాన్ని సంతరించుకుంటుందట. 10వ రాత్రి ఏమవుతుందట? రేగుపండు వంటి రూపముగా వృద్ధి చెంది, రేగుపండు తెలుసు కదా అందరికి, బదరీ ఫలం. ఆ తరువాత క్రమముగా మాంసపు ముద్దగా లేదా అండముగా మార్పు చెందును అని చెప్పన్నారు. క్రమంగా అండముగా మార్పు చెందుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? మాసేన తుషిరోద్వాభ్యాం బాహ్యం గ్ర్యాధ్యంగ విగ్రహ నకలోమాస్తి చర్మాణి లింగఛిద్రోద్భవస్త్రిభి అన్నారు. తర్వాత ఏమవుతుంది? 1 మాసమున అంటే 1 నెల గడిచేటప్పటికి శిరము ఏర్పడును. చూడండి, లోపల ఉన్నటువంటి శిశువు ఎవరైతే ఉంటాడో అతనికి శిరము అంటే ఏంటి? తల ఏర్పడుతుంది. 2 మాసముల చివరి వరకు అంటే 2 నెలలు అయ్యేటప్పటికి హస్తములు, పాదములు, ఇతర అవయవములు రూపొందును. 3 మాసముల చివరకు గోళ్ళు, వేళ్ళు, బొటన వేళ్ళు, రోమములు, ఎముకలు, చర్మము ఏర్పడును. చూడండి, అలాగే జననేంద్రియము మరియు దేహపు చిల్లులు. చూడండి, నవరంధ్రాలు ఉన్నాయి కదా మన శరీరంలో, జననావయవాలు అలాగే దేహపు చిల్లులు అంటే కళ్ళు, నాసిక రంధ్రాలు, చెవులు, నోరు, గుదము ఇవన్నీ కూడా ఎప్పటికి ఏర్పడతాయట? 3 మాసముల చివరికి ఏర్పడతాయట. చూడండి, అంటే 3 నెలలు అయ్యేటప్పటికి గర్భంలో ఉన్నది మగ శిశువా ఆడ శిశువా అని తెలుస్తుంది. మరి చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళి అడుగుతుంటారు, మగ శిశువా ఆడ శిశువా అని అడిగితే ఇప్పుడు ఏంటంటే నేరమా కదా? నేరమేనా? సాధారణంగా మరి డాక్టర్లు ఏం చెప్తారు? ఏ నెలలో తెలుస్తుంది అంటారు? ఏ నెలలో స్కానింగ్ తీస్తే తెలుస్తుంది లోపల ఉన్నది మగబిడ్డ ఆడబిడ్డ? తెలుసా మీకు ఎవరికైనా? చెప్పండి. 90 రోజులు, 100 రోజులు. సరే, శాస్త్రం కూడా ఏం చెప్తుంది? 3 మాసాలు. చూడండి, ఇది ఎప్పుడు చెప్పబడింది? భాగవతంలో 5000 సంవత్సరాల క్రితం చెప్పబడింది మన భాగవతం. మరి ఈ విషయాలు వైద్యులు ఎప్పుడు కనుక్కున్నారు? బహుశా ఒక 50-60 సంవత్సరాల క్రితం కనుక్కున్నారు. అర్థమైంది కదా? మనకి 5000 సంవత్సరాల క్రితం చెప్పబడింది ఈ విషయం. అయితే
5000 సంవత్సరాల క్రితం భాగవతంలో రాశారు. కానీ కపిల భగవానుడు తన తల్లి దేవహూతికి చెప్పింది 5000 సంవత్సరాల క్రితం కాదు. ఎప్పుడది? ఎప్పుడో స్వయంభవ మన్వంతరం. ఎప్పుడో తెలుసా అది? ఇప్పుడు ఏ మన్వంతరం జరుగుతుంది? వైవస్వత మన్వంతరం. వైవస్వత మన్వంతరంలో ఎన్నో మహాయుగంలో ఉన్నాయి ఇప్పుడు మనం. 28వ మహాయుగం. మరి వైవస్వత మనువు ఎన్నో మనువు? అంటే దీనికి ముందు 6 మనువులు గడిచిపోయారు. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో మీరు ఊహించుకోండి. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే కపిల భగవానుడు ఈ విషయాన్ని తల్లి అయిన దేవహూతికి చెప్పాడు. ఖచ్చితంగా సరిపోయింది. చూడండి, వైద్యులు ఏం చెప్పారో దానికి సరిపోయింది. 1 మాసంలో ఏమవుతుంది, 2 మాసంలో ఏమవుతుంది, 3 మాసంలో ఏమవుతుంది అని చెప్పారు. తర్వాత చతుర్భిర్ధాతవ సప్త పంచభి శత్రుడుద్భవ షడ్భిర్జరాయుణావీత కుక్షౌ భ్రామ్యతి దక్షిణే. చూడండి, గర్భధారణము జరిగిన 4 నెలల లోపుగా సప్తధాతువులు ఏర్పడతాయట. సప్తధాతువులు అంటే ఏమిటట? రసము, రక్తము, మాంసము, క్రొవ్వు, అస్థికలు, మజ్జ, శుక్రము. చూడండి, 4 నెలల లోపుగా ఇవన్నీ కూడా ఏర్పడతాయి. రసము, రక్తం ఏర్పడుతుంది, మాంసము, క్రొవ్వు, అస్థికలు అంటే ఎముకలు, మజ్జ, అలాగే శుక్రం, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. 5 మాసముల చివర ఆకలి దప్పులు అనుభూతమగును. చూడండి, 5 నెలలు నిండేటప్పటికి లోపల శిశువుకి ఆకలి దప్పిక ఏర్పడతాయట. 6వ మాసపు అంతమున జరాయుచే చుట్టబడిన పిండము కుక్షియందు కుడివైపు చరించుటను ఆరంభించును. 6వ నెల ముగిసేటప్పటికట ఈ ఆయువు అయినటువంటి దానికి చుట్టబడి పిండం ఏమవుతుందట? కుక్షి అంటే కడుపులో కుడి పక్కకి తిరగడం మొదలు పెడుతున్నారు. కడుపులో శిశువు కదులుతున్నాడు అనుకుంటారు కదా, ఆనందపడుతుంటారు. పిల్లవాడు కదులుతున్నాడు. వాడు ఎందుకు కదులుతున్నాడు రా అంటే వాడికి ఏదో అసౌకర్యంగా ఉండి కదులుతున్నాడు. అర్థమైంది కదా? 6 మాసముల పిదప దేహము పూర్తిగా తయారైనప్పుడు శిశువు మగపిల్లవాడైతే కుడివైపు తిరుగుతాడు, ఆడపిల్ల అయితే ఎడమ పక్కగా తిరుగును. చూడండి, స్కానింగ్ తీయించుకోవాల్సిన అవసరం లేదు. భాగవతం చదివితే మీకు డబ్బులు కూడా మిగులుతాయి. చూడండి, మీరు అందరి దగ్గర భాగవతం సెట్లు ఉన్నాయి, ప్రభు వాళ్ళు ఇచ్చారని నాకు బాగా తెలుసు. కానీ ఎంతమంది 3వ స్కందం చదివారు చెప్పండి? ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. 1, 2, 3. శభాష్, పర్వాలేదు. ప్రథమ స్కందం. చూడండి, భాగవతంలో ఎన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనం చాలా స్పష్టంగా చెప్పారు ఎలా మనం తెలుసుకోవాలి. మరి మగపిల్లవాడా లేకపోతే లోపల ఉన్నది ఆడపిల్ల తెలుసుకోవాలంటే ఇక్కడ చెప్తున్నారు. మగపిల్లవాడు అయితే కుడివైపుకి తిరుగుతారట, ఆడపిల్ల అయితే ఎడం పక్కకి తిరుగుతుంది అని చెప్పారు. తర్వాత మాతుర్జగ్ధాన్నపానాద్వయీ రేధధాతుర సమ్మతే శేతే విన్మూత్రయోర్ఘర్తే సజంతుర్జంతు సంభవే. ఏమన్నారు? తల్లి భుజించిన ఆహార పానీయముల ద్వారా పోషింపబడే శిశువు క్రమముగా వృద్ధి నొందుచు కీటకములకు ఉత్పత్తి స్థానముకు హేయమైన మలమూత్ర గర్తమున పడి ఉండును. మరి బిడ్డ పుట్టినప్పుడు తల్లికి శిశువుకి మధ్య సంబంధం ఏమిటి? పేగు ఉంటుందా లేదా? మరి ఆ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతనికి పోషణ ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి స్వీకరించిన ఆహారం నుండే ఏమవుతుంది? అతనికి పోషణ లభిస్తుంది. 2 లభిస్తాయి ఇక్కడ. పోషణ లభిస్తుంది, అలాగే తల్లి తినేటువంటి ఆహారం యొక్క ప్రభావం కూడా అతనిపై పడుతుంది అన్నమాట. అందుకే మీరు చూడండి, విష్ణువు యొక్క నాభి నుండి ఎవరు వచ్చారు? బ్రహ్మదేవుడు వచ్చాడు. సాధారణంగా మానవ సమాజంలో అయితే తల్లి యొక్క గర్భం నుంచి శిశువు వచ్చినప్పుడు ఆ పేగు ఉంటుంది. కానీ మరి విష్ణువు యొక్క నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించినప్పుడు అది తామర తూడుగా వచ్చింది బయటకు. వచ్చిందా లేదా? బ్రహ్మదేవుడు ఏమన్నారు? ఆయన విష్ణు గర్భోద్భవుడు అనమాట. పద్మ సంభవుడు అని కూడా అంటారు. పద్మం నుంచి బయటకు వచ్చాడు కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? క్రమముగా వృద్ధి చెందుచు కీటకములకు ఉత్పత్తి స్థానముకు హేయమైన మలమూత్ర గర్తమున పడి ఉండును. చూడండి, అతనికి పోషణ అందుతుంది, కానీ ఆ శిశువు నుండి వచ్చేటువంటి మలమూత్రములు ఏవైతే ఉంటాయో వాటిలోనే పడి ఉంటాడు అలాగా శిశువు. దానివల్ల ఏమవుతుందట? అందులో కీటకములు ఉత్పత్తి అగును. అంతే కదా, ఏదైనా మనం కడగకుండా మురిగ్గా వదిలేసామనుకోండి ఏమవుతాయి? కీటకములు పడతాయి లేదా? మరి అలాగే తల్లి గర్భంలో ఈ కీటకములకు ఉత్పత్తి స్థానం అనమాట అది. చూడండి, అందులో శిశువు పడి ఉంటాడు. అందుకే అసౌకర్యం వల్ల అటు ఇటు కదులుతూ ఉంటాడు. మనం ఏమనుకుంటాం? భలే 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 పిల్లవాడు కదులుతున్నాడు అనుకుంటాం, కానీ వాడి అవస్థ వేరే. తర్వాత చెప్తున్నారు,
కృమిభిః క్షత సర్వాంగః సౌకుమార్యాత్ ప్రతిక్షణం మూర్ఛామాప్నోత్యురుక్లేశస్ తత్రత్యైః క్షుదితైర్ముహుః అని చెప్పన్నారు. అచ్చట గల ఆకలిగొన్న క్రిములు తన సుకుమారమగు దేహమును మరల మరల పుట్టుటచే అతడు తీవ్ర బాధకు లోనగును. తప్పించుకుంటానికి లేదు. మనం అనుకోండి బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్ వేసుకుంటాం దోమలు కుడితే, లేకపోతే ఓడోమాస్ రాసుకుంటాం, దోమతెర వేస్తాం, లేకపోతే బ్యాట్ వాడతారు కొంతమంది. అలాంటివి చేయకూడదు, వాస్తవంగా అలా చంపకూడదు అనమాట. బయటకు వచ్చాక ఏదైనా చేయొచ్చు, కానీ లోపల ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. అందుకే ఆకలిగా ఉంటాయి ఆ క్రిములు. అవి ఏం చేస్తుంటాయి? అవి సుకుమారమైనటువంటి చర్మాన్ని చూడండి. పిల్లవాడు పుట్టిన తర్వాత కందిపోతుందని చెప్పి అంటాం. బయట ఏమైనా చీమ కుట్టిందనుకోండి వెంటనే ఎర్రగా కందిపోతుంది కదా, మన కంటికి కనిపిస్తుంది అది, కానీ కనిపించకుండా లోపల అప్పటికే కుడుతున్నాయి. మరల మరల కుట్టుటచే అతడు తీవ్ర బాధకు లోనగును. ఆ దుర్భర పరిస్థితి కారణమున అతడు ప్రతిక్షణము మూర్ఛితుడగుతుండును. చూడండి, ఆ బాధ తట్టుకోలేక ఏం చేస్తాడట? ప్రతిక్షణం మూర్ఛపోతాడట. చూడండి, మళ్ళీ చైతన్యంలోకి వస్తాడు, మళ్ళీ బాధ కలిగితే మళ్ళీ మళ్ళీ మూర్ఛితుడైపోతాడు. చూడండి, అది పరిస్థితి. తల్లి గర్భంలో అలా ఉంటుంది. తర్వాత ఏమన్నారు? కటు తీక్ష్ణోష్ణ లవణ రూక్షామ్లాధిభిరుల్భణైః మాతృభుక్తైరుపస్పృష్టః సర్వాంగోత్థిత వేదనః. చూడండి, వగరు, తీక్షణము, అతి లవణము లేదా అతి పుల్లనైన ఆహార పదార్థములను తల్లి భుజించిన కారణమున శిశువు దేహము నిరంతరము భరింపరాని వేదనకు గురియగును. తల్లి ఒకవేళ వగరుగా ఉన్నాయి తినదనుకోండి, లేదా తీక్షణము అంటే ఏమిటి అర్థం? బాగా కారంగా ఉన్నటువంటివి, ఘాటుగా ఉండే మసాలాలు అలాంటివి తినదనుకోండి, లేదా తల్లి అతిగా ఉప్పగా ఉన్నవి తినదనుకోండి, లేదా అతిగా పుల్లగా ఉన్నవి తినదనుకోండి, అప్పుడు ఏమవుతుందట? తల్లి భుజించిన కారణమున శిశువు దేహము నిరంతరము భరింపరాని వేదనకు గురేగును. ఎందుకంటే లోపల కడుపులోకి వెళ్ళిన తర్వాత శిశువుని మొత్తం ఇప్పుడు చూడండి, ఒంటికి కారం రాశారనుకోండి, మీ ఒంటికి ఎలా ఉంటుంది? కారం రాస్తే ఎలా ఉంటుంది? మండుతుందా లేదా? అలాగే తల్లి తీసుకునేటువంటి ఆహారం లోపలికి వెళ్ళి ఏమవుతుంది? శిశువుకు చుట్టూ పట్టుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? వాడి శరీరం పూర్తిగా క్షోభకు గురవుతూ ఉంటాడు. ఉల్బేన సంవృతస్తస్మిన్ తస్మిన్ అండ్రైశ్చ బహిరావృతః ఆస్తే కృత్వా శిరః కుక్షౌ భుగ్న పృష్ఠ శిరోధరః అని చెప్పన్నారు. అంటే మావి యందుంచబడి బయట ప్రేవులచే కప్పబడి శిశువు ఆ గర్భమునందు ఒక ప్రక్క పడి ఉండును. ఎలా ఉంటుందట లోపల? మావి. మావి అంటే తెలుసు కదా, దాన్ని మనం చూడొచ్చు. ఆవులు గేదెలు ఈనినప్పుడు ఆ మావి వస్తూ ఉంటుంది. ఆ మావి అనేది చాలా చాలా ఏమంటారు దాన్ని, పూర్తిగా క్రిమి కీటకములతో నిండిపోయినటువంటి పదార్థం అన్నమాట. ఆ మావి యందు ఉంచబడి బయటేమో ప్రేవులచే కప్పబడి, మావిలో ఉంటాడు, బయటేమో ప్రేగులను చుట్టుకుని ఉంటాయి. శిశువు ఆ గర్భమునందు ఒక ప్రక్క పడి ఉంటాడు. శిశువు అతని శిరము పొట్ట వైపునకు తిరిగి ఉండి, అంటే తల ఎలా ఉంటుంది? ఇలా పొట్ట వైపునకు తిరిగి ఉండి వీపు మరియు మెడ విల్లువలే వంగి ఉండును. అంటే బాణంలాగా వంగిపోయి ఉంటుంది లోపల పరిస్థితి. చూడండి, అకల్పస్వాంగ చేష్టాయాం శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధ స్మృతిర్దైవాత్ కర్మ జన్మ శతోద్భవం స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం శర్మ కిం నామ వింధతే. చూడండి ఏమన్నారు? ఆ విధముగా శిశువు కదలిక లేకుండా పంజరమందలి పక్షి వలె నిలిచి ఉండును. పంజరంలో పక్షి కదలగలుగుతుందా? స్వతంత్రం ఉంటుందా దానికి? లేదు కదా, అలా ఉంటాడట. చూడండి, భాగ్యవంతుడైనచో ఆ సమయమున అతడు గత 100 జన్మల కష్టములను గుర్తు తెచ్చుకొనగలిగి నిట్టూర్పులు విడుచునట. చూడండి, ఒకవేళ అదృష్టవంతుడు అనుకోండి ఆ శిశువు, అతనికి గడిచిన 100 జన్మల కష్టాలు గుర్తొస్తాయట. అంటే భక్తుడు అనుకోండి, ఒకవేళ పూర్వజన్మలో వాడికి గడిచిన 100 జన్మల కష్టాలు గుర్తొచ్చి నిట్టూర్పులు విడుస్తాడు. నిట్టూర్పులు అంటే ఏమిటి? ఇలాగా చూడండి, అంతే కదా. మనం ఒకవేళ పొరపాటున ఏమంటాం, ఏదైనా జనరల్ టికెట్ తీసుకుని బాగా కిక్కిరిసిపోయిన భోగిలోకి ఎక్కామనుకోండి, ఏమనుకుంటాం? బా గాలి ఇట్లేదు, ఎప్పుడు వెళ్తుందో ఏంటో. ఈలోపు ఎవడో చెక్కుడీలు అమ్ముకునేవాడు వస్తాడు, ఒకడు ఇంకొకటి ఎవడో వచ్చి కాలు తొక్కుతాడు, ఇంకొకటి వచ్చి ఇయర్ ఫోన్లు కావాలంటాడు, ఇంకొకటి వచ్చి ఇంకోటి కావాలంటాడు.
ఇంకొకటి ఎక్కడ ఉయ్యాలో తెలియక పాన్ పరా కూసేస్తాడు మీద. ఏమనుకుంటాం, బా ఎప్పుడు పోతాం కిందకి అని చెప్పి. అలాగా ఈ జీవి కూడా గడిచిన 100 జన్మలు గుర్తు చేసుకుంటాడు ఆ సమయంలో, నిట్టూర్పులు విడుస్తాడు. ఇంకా అంతకుమించి చేయగలిగింది ఏముంది? అయ్యో బాబోయ్ అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆ? ఆ. అట్టి స్థితిలో మనశ్శాంతికి అవకాశం ఎక్కడిది? ప్రశాంతంగా ఉండగలరా మీరు? ప్రశాంతంగా ఉండలేరు. అనేక రకాల బాధలు. ఇంకా ఈ రోజుల్లో అంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఇంకో పక్కన ఉన్నవాడు ఎవడో మనకు అర్థం కాని భాషలో పాటలు పెడతారు. అదొక పెద్ద టార్చర్ అనమాట. అవునా కదా? ఇవన్నీ అందరికీ తెలిసినవి, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఏమవుతుంది? ఆరభ్య సప్తమాన్ మాసాల్ లబ్ధ బోధోపి వేపితః నైకత్రాస్తే సూతివాతైర్విష్టా భూరివ సోదరః. చూడండి, 7వ మాసమున ఆ విధముగా చైతన్యము కలిగల వాడై శిశువు సూతివాయువుచే కదల్చబడుచుండును. అదే హేయముగు ఉదరమున పుట్టిన క్రిముల వలె అతడు ఒక చోట నిలువజాలకుండును. 7వ నెలలో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాడి పరిస్థితి ఉన్నదన్నమాట. గాలి ఏ విధంగా అయితే చూడండి, మనకి మొక్కలు ఉంటాయి, మొక్కని చెదరగొడుతూ ఉంటుంది. తుఫాన్ వచ్చినప్పుడు చూడండి, తుఫాన్ వచ్చినప్పుడు చాలా చెట్లు అవి కొన్ని వేళ్ళు ఊడిపోయి పడిపోతాయి. అలా పడిపోలేని వాటి పరిస్థితి చూడండి, నిటారుగా ఉంటుంది, అలా వెళ్ళి నేల కానుకుంటూ ఉంటుంది చెట్టు. మళ్ళీ లేస్తుంటుంది, మళ్ళీ తోస్తుంటుంది, మళ్ళీ లేస్తుంటుంది, మళ్ళీ తోస్తుంటుంది. అవునా కదా? దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. అలాగే 7వ మాసమున ఏమవుతుందట? చైతన్యము కలిగిన వాడే శిశువు సూతివాయువుచే కదల్చబడుతుంది. కుదురుగా ఉండలేడు అనమాట. లోపల సూతివాయువు అనేది అటు ఇటు చుట్టేస్తూ ఉంటుంది. అదే హేయమగు ఉదరమున పుట్టిన, చూడండి, ఈ శిశువు ఏ ఉదరంలో అయితే ఉన్నాడో అదే ఉదరములో పుట్టిన క్రిముల వలె అతడు ఒక చోట నిలవజాలకుండును. ఇక్కడ శ్లోకంలో ఏమన్నారంటే సోదరహ అని చెప్పన్నారు. సోదరహ అంటే ఏమిటి అర్థం? సహోదరుడు అంటే ఒకే కడుపున పుట్టినవాడని. మనం ఒకే కడుపున పుట్టిన వాళ్ళు అంటే ఏమనుకుంటాం? మన తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి అనుకుంటాం. కానీ అక్కడ శాస్త్రంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సహోదర అంటే అక్కడ మన కడుపులో చాలా మంది సహోదరులు ఉంటారు. ఎవరు వాళ్ళు? క్రిమికీటకములు అనమాట. చూడండి, అవి కూడా మనతో పాటే పుట్టాయి ఇక్కడ. చూడండి, అవి ఎలాగైతే కుదురుగా ఉండలేవో వీడు కూడా కుదురుగా ఉండలేడని చెప్పుకుంటున్నారు. తర్వాత నాథమాన ఋషిర్భీతః సప్తవద్రిఃకృతాంజలి స్తువీతతం విక్లవయా వాచాయేనోదరేర్పితః. తర్వాత ఏమంటున్నారు? సప్తధాతువులతో చుట్టబడి ఘోరమగు స్థితి యందున్న జీవుడు తనను ఆ స్థితి యందు పడవేసిన భగవానుని వేడుకొనుచు ముకుళిత హస్తుడై స్తుతించినట. చూడండి, ఏం చేస్తారట? నాకు ఈ అవస్థను కలగజేసిన భగవంతుడని చేతులు జోడించి ప్రార్థనలు చేస్తారట గర్భంలోనే శిశువు. ఎవరు చేస్తారు ఈ విధంగా? అందరూ చేస్తారా? లేదు. భాగ్యవంతులు అని చెప్పన్నారు. భాగ్యవంతులు అంటే ఏదో ఒక పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు, లేకపోతే భగవంతుడికి ఏదో ఒకటి అసలు సేవ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ విధంగా గర్భంలోనే భగవంతుడికి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ప్రార్థన. ఇక్కడ ఏమన్నారంటే జంతురువాచ అని చెప్పన్నారు. చూడండి, జీవుడు చెప్పినప్పుడు ఏమన్నారు? జంతురువాచ. చూడండి, జంతువులు అంటే మనం ఏమనుకుంటాం? జంతువులు అంటే అది ఆ కుక్కలు, అవి ఇవి జంతువులు అని అనుకుంటాం, కోళ్ళు, కుక్కలు ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ జంతువు అంటే అర్థం ఏమిటంటే భౌతిక శరీరం తీసుకున్న ప్రతి ఒక్కరిని జంతువు అని అంటారు. అర్థమైంది కదా? భౌతిక శరీరం తీసుకున్న ప్రతి ఒక్కడు జంతువే. కానీ ఒకవేళ వాడు మానవ జన్మ పొందిన ఎప్పుడైతే వాడు భగవంతుడి గురించి తెలుసుకుని భగవంతుడికి సేవ చేయడం మొదలు పెడతాడో అప్పుడు వాడు మనిషి అవుతాడు అనమాట. చూడండి, లేదంటే అప్పటి వరకు వాడు ద్విపాద పశువులాగే ఉంటాడు అనమాట. అందుకే ఇక్కడ ఏమన్నారు? జంతువాచ. మరి చూడండి ఏమని ప్రార్థిస్తాడు జీవుడు గర్భంలో? తస్యోపసన్నమవితుం జగదిచ్చయార్థ నానాతనోర్భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే ఏనే దృశీ గతిరదర్శత సోనురూపా. చూడండి, జీవుడు ప్రార్థన చేస్తున్నాడు. మానవ దేహమునందున్న జీవాత్మ ఇట్లు పలుకును, మిగతా జీవులు ప్రార్థన చేయలేవు. చూడండి, కేవలం మానవ జన్మ పొందినటువంటి జీవులు ఎలా ప్రార్థన చేస్తాయట? నానా విధములకు నిత్య రూపములను ధరించి ధరణిపై చరించు దేవదేవుని పాదపద్మములను నేను ఆశ్రయించును. గర్భంలోనే ప్రార్థనలు చేశాం. అందుకే మనం ఏం చేయాలంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ప్రార్థనలు నేర్పాలన్నమాట.
మనం అనుకోకూడదు వాడికి ఏం అర్థం అవుతుంది అది అని చెప్పి. ఎవరికి తెలుసు వాడి గర్భంలో అప్పటికే ప్రార్థన చేసి వచ్చి ఉండొచ్చు బయటికి. కాబట్టి నేర్పడం మన ధర్మం, వాళ్ళు నేర్చుకుంటారు వెంటనే. కొన్ని ఏమని ప్రార్థిస్తున్నాడు, నానా విధములకు నిత్య రూపములను ధరించి ధరణిపై చరించు దేవదేవుని పాదపద్మములను నేను ఆశ్రయించును. అంటే ఆ నానా రకాల అవతారాలు తీసుకుని ఈ భూమి మీద సంచరిస్తుంటావయ్యా, నీ పాదపద్మాలకు నాకు నమస్కారం. సమస్త భయము నుండి నాకు ఉపశమనము కలిగించగలిగిన వాడు, నా పాపకర్మలకు తగినట్లుగా ఈ స్థితిని కలుగజేసిన వాడు అయిన ఆ భగవంతుని నేను శరణు వేడుతాను అంటాడట. ఈ పరిస్థితి నుంచి నన్ను బయటపడగలిగిన వాడు ఎవరు? భగవంతుడే నాకు ఉపశమనం కలిగించగలడు. అసలు ఈ పరిస్థితుల్లో నన్ను ఉంచిన వాడు ఎవరు? ఆ భగవంతుడే. కాబట్టి ఆయననే నేను శరణ పొందుతున్నాను అని చెప్పి అంటాడు. తర్వాత చూడండి ఏమంటాడు, యస్త్వత్ర బద్ధ ఇవ కర్మభిరావృతాత్మ భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆతప్యమాన హృదయే వసితం నమామి. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, మాయ యొక్క ఏర్పాటు చేతనే నేను నా తల్లి గర్భంలో పడి ఉన్నాను. ఎవరిని నేను? మాయ యొక్క ఏర్పాటు చేత నేను అంటే కర్మలచే బంధితుడైనట్లు ఇప్పుడు గోచరించు విశుద్ధాత్మను. వాస్తవానికి నాకు అసలు ఈ పరిస్థితికి నాకు ఏ సంబంధం లేదు, కానీ ఎందువల్ల ఈ పరిస్థితులు పడి ఉన్నానో కర్మలచే బంధితుడనే, స్వయం కృతాపరాధము అని చెప్పి అంటాం. మనం చేసుకున్నటువంటి, మనం ఏమనుకుంటామంటే తప్పు చేసేటప్పుడు ఎవరు చూస్తున్నాడులే అనుకుంటాం. అదే మాయ అన్నమాట. మనం చేసే ప్రతి పని కూడా అన్నీ కూడా నమోదు చేయబడుతున్నాయి. భాగవతం 6వ స్కందంలో యమదూతలు చెప్తారు, గాలి చూస్తుంది మనం చేసే పని, అలాగే సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు సాక్ష్యం, దిక్కులు సాక్ష్యం, భూమి సాక్ష్యం, పంచభూతాలు సాక్ష్యం చూడండి, హృదయంలో ఉన్న పరమాత్మ సాక్ష్యం, దిగ్దేవతలు సాక్ష్యం చూడండి. కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. యజ్ఞార్థాత్ కర్మణ్యత్ర లోకోయం కర్మబంధన. యజ్ఞము కోసం విష్ణువు యొక్క ప్రీత్యర్థం కాకుండా మనం పనిచేసినట్లయితే మన కర్మబంధనాలు చిక్కుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ జీవి అంటున్నాడు, నా తల్లి గర్భంలో పడి ఉన్నాను, నాతో పాటు ఇక్కడ కూడా నిలిచి ఉన్నప్పటికీ అప్రభావితుడును అవికారుడును అయిన దేవదేవునికి వందనములను అర్పించును. చూడండి, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నాతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరది? ఎవరున్నారు? మనతో పాటు ఎల్లప్పుడూ ఉండేది ఎవరు? పరమాత్మ. చూడండి, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు అనమాట. మనం మనతోటి ఎవరూ లేనప్పుడు కూడా మనతో ఎప్పుడు ఉంటాడు ఆయన. అందుకే కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో, సుహృదం సర్వభూతానాం అని చెప్తున్నాడు. సుహృదం అంటే నేనే ఆప్తమిత్రుణ్ణి. వాస్తవానికి మనం ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళం కాదు. మనకు ఒకసారి అనిపిస్తుంది, అయ్యో ఎవరు లేరు ఇక్కడ, కానీ పరమాత్మ ఉన్నాడు. ఎవరైతే పరమాత్మని అర్థం చేసుకోగలరో, ఎవరైతే పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతారో వాళ్ళు ధైర్యంగా సమస్త ప్రపంచం అంతా కూడా తిరగగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, నేను ఎప్పుడు ఒంటరి వాడిని కాదు, నాతో పాటు ఎప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు పరమాత్మ రూపంలో. కాబట్టి ఈ జీవి ఏమంటున్నాడు, నాతో పాటు ఆయన కూడా ఉన్నాడు, కానీ ఆయన అప్రభావితుడు, నాలాగా ఆయన దుఃఖానికి గురి కావడంలా ఆయనకి నేను వందనాలు చేస్తున్నాను. అనంతుడైన అతడు పశ్చాత్తప్త హృదయమున బోధపడగలడు. భగవంతుడు ఎంత గొప్పవాడైనా, అనంతమైనటువంటి వాడు, కానీ అంత గొప్పవాడు కూడా అనట పశ్చాత్తప్త హృదయంలో. ఎవరైనా సరే అయ్యో స్వామి నేను తప్పు చేశానే, నేను ఎంత దౌర్భాగ్యం నేను అనుకుంటాడో వాడికి వెంటనే బోధపడతాడట. పశ్చాత్తాపం భావన ఉన్న వారికి భగవంతుని అర్థం చేసుకోగలుగుతారనమాట. అంతేగాని తప్పు చేసి కూడా నేను ఎవరికి తల ఉంచను, నేను చేసిన తప్పే కాదని బుకాయించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి భగవంతుడు బోధపడను. నేను అవును నేను తప్పు చేశాను స్వామి నన్ను క్షమించు అని చెప్పి అని ఎవరైతే బాధపడుతుంటారో, కనీసం క్షమించమనకపోయినా అయ్యో నేను తప్పు చేశానని అనుకుంటాడో అలాంటి వాడికి బోధపడతాడు. అందుకే భగవద్గీతలో అర్జునుడికి ఎందుకని ఉపదేశాన్ని ఇచ్చాడు కృష్ణుడు చెప్పండి? ఎందుకని అర్జునుడిని ఎన్నుకున్నాడు గీతా సందేశాన్ని ఇవ్వడానికి కృష్ణుడు? ఎందుకంటే పశ్చాత్తప్త హృదయం కలిగిన వాడు కాబట్టి. భక్తి వినోద ఠాకూర్ వారు రాస్తారు, మొదటి అధ్యాయంలో చివరి శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ఏమంటారంటే, ఎందుకు అర్జునుడు గీతా సందేశాన్ని అర్థం చేసుకోవడానికి సరైన వ్యక్తి అంటే, అతడు బాధపడ్డాడు, అయ్యో నా బంధువులందరూ చనిపోతారే, అనవసరంగా వీళ్ళందరూ కూడా నాశనం అయిపోతారే అని బాధపడ్డాడు కదా. అందుకని అతడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి అర్హుడయ్యాడు. అందుకే చెప్తా, మాంసాహారం తినే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం కలగదనమాట.
ఎందుకంటే జాలి దయ అనేటువంటి భావన హృదయంలో లేనప్పుడు వాడికి ఆత్మ గురించి అర్థం కాదు. ఎందుకని అర్జునుడు దానికి తగిన అభ్యర్థి అంటే అర్జునుడు బాధపడ్డాడు, అయ్యో వీళ్ళందరూ చనిపోతున్నారే అని. పశ్చాత్తాప హృదయుడు అనమాట. అప్పుడు భగవంతుడు బోధపడతాడు. చూడండి, అలాంటి భగవానునికి నా వందనములు అని చెప్పి జీవి ప్రార్థన చేస్తున్నాడు అనమాట గర్భంలో. ఇంకేమంటున్నాడు చూడండి జీవుడు, యః పంచభూతరచితే రహిత శరీరే ఛన్నో యథేంద్రియ గుణార్ధచిదాత్మకోహం తేనా వికుంఠ మహిమానమృషిం తమేనం వందే పరం ప్రకృతి పూరుషయో పుమాంసం. ఏమంటున్నాడు చూడండి, పాంచభౌతికమగు దేహమున నిలిచి ఉన్న కారణమున నేను దేవదేవుని నుండి వేరై ఉన్నాను. చూడండి, శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం వల్లే నేను భగవంతుడి నుంచి వేరైపోయాను. కనుకనే నేను నిజానికి దివ్యుడనైనా నా గుణములు ఇంద్రియములు దురుపయోగములైనవి. చూడండి, వాస్తవానికి ఆత్మగా నేను భగవంతుడిలాగా సచ్చిదానంద విగ్రహం ఉంది. కానీ ఈ భౌతిక శరీరం తీసుకోవడం వల్ల నా గుణాలు భౌతికమైన గుణాలుగా మారిపోయాయి. నా ఇంద్రియాలు పనికి రాకుండా పోయాయి. ప్రకృతికి మరియు జీవులకు పరుడైనందునను, భౌతిక దేహ రతుడైనందునను, దివ్యగుణ భూషితుడైనందునను ఆ దేవదేవునికి నేను వందనములను సొంగుతున్నాను. ఎవరైనా ఎవరికి నమస్కారం చేస్తారు? చిన్నవాళ్ళకా పెద్దవాళ్ళకా చెప్పండి. మనకంటే పెద్దవాళ్ళకి మనం నమస్కారం చేస్తాం. అలాగే జీవుడు ఏమంటున్నాడంటే, నేను ఎందుకు నీకు వందనాలు చేస్తున్నానంటే నువ్వు భౌతిక ప్రకృతికి పరుడైన వాడివి. సత్వరజస్తమ గుణాలు మనకి ప్రభావితం చేస్తాయి కానీ భగవంతుని ప్రభావితం చేస్తాయా? మనం ప్రవచనంలో నిద్రపోతున్నా పరమాత్మ వెలుగుగానే ఉంటాడు. మనం నిద్రపోతున్నా మన హృదయంలో ఉన్న పరమాత్మ వింటూనే ఉంటాడు. చూడండి, ఆయన ఎప్పుడు కూడా నిద్రపోడు, ఆయన ఎప్పుడు కూడా విశ్రమించడు అనమాట. మనకి నిద్ర వస్తుంది కదా అని పరమాత్మ కూడా నిద్రపోతాడు అనుకుంటే పొరపాటు. ఏదైనా జరగకపోతే వెంటనే లేపేది కూడా ఆయనే. ఒకసారి భక్తులు చూస్తుంటాం, మందిరంలో నడుస్తూ జపం చేస్తుంటారు, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ, అలా నడుస్తూ నిద్రపోతారనమాట. అలా చాలామందికి తెలిసిన విషయం. నిద్రపోతే ఏదన్నా వస్తువుని గుద్దుకుంటా ఉండేటప్పుడు తక్కువని కళ్ళు తెరుస్తారు. అదేంటి, ఎవరు లేపారు మరి? ఎవరు లేపారు? పరమాత్మ. చూడండి, ఆయన ఎప్పుడు కూడా నిద్రించడు, ఆయన ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టడు, మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రకృతికి మరియు జీవులకు పరుడైనందున, భౌతిక దేహరతుడైనందున. భౌతిక దేహరహితుడు, భగవంతుడికి భౌతిక దేహం లేదు. అలాగే ఆయన గుణాలు ఎలాంటివి? దివ్య గుణభూషితుడు అని చెప్పుకున్నారు. దివ్య గుణభూషితుడు, భగవంతుడి గుణాలన్నీ కూడా. అందుకే భగవంతుడివి విభూతులు అని చెప్పుకుంటారు, మనవి భూతులు అనమాట. చూడండి, తెలుసు కదా, బూతులు తిడుతున్నారు అంటారు కదా. ఆయన బూతులు తిడుతున్నానండి. ఆయన ఏమంటాడు వాడు బూతులు తిట్టేటప్పుడు? నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు వాడకొడికివి, నువ్వు అది అది ఇది అని తిడుతుంటారు. వాటిని బూతులు అని చెప్పుకుంటారు. దానికి వ్యతిరేకం విభూతి. చూడండి, అర్థం కదా. కాబట్టి మనం భగవంతుని యొక్క, అందుకే విభూతి అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే బూడిద అనుకుంటారు, బూడిద విభూతి అనుకుంటారు. కానీ విష్ణువు యొక్క విభూతులు అవి కాదనమాట. విష్ణువు యొక్క విభూతులు షడైశ్వర్య సంపన్నుడైన, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణం భగైతేంగణ. అది భగవంతుడి యొక్క విభూతులు. కానీ కేవలం బూడితే విభూతిగా కలిగిన వాడు భగవంతుడు అవుతాడా? చెప్పండి. ముస్లిం ఫకీర్లు ఉంటారు, ఊరికి ఎలా సాయిబాబా బూడిదిస్తాడు, బూడిదిచ్చాడు. అదేమిటి బూడిద? చూడండి, విభూతులు అంటే అవి కావాలన్నమాట. అదవుతుంది కదా. కాబట్టి భగవంతుడివన్నీ విభూతులు, కానీ మనవన్నీ భూతులు అనమాట. చూడండి, అది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి జీవుడు, యన్నామయోరు గుణకర్మ నిబంధనేస్మిన్ సాంసారికే పతిచరం తదభిశ్రమేణ నష్ట స్మృతి పునరయం ప్రవృణీత లోకం యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ. చూడండి ఏమంటున్నాడు, జీవాత్మ ఇంకా ప్రార్థించిందంట. జీవుడు ప్రకృతి ప్రభావంలో ఉంచబడగా జన్మ మృత్యు పదమున కఠోరముగు జీవన సంఘర్షణ కొనసాగించును. తనకు భగవానునితో గల సంబంధమును అతడు మరుచుటయే ఆ బద్ధ జీవనమునకు కారణం. కనుక భగవత్కరుణ లేకపోతే అతడు ఎలా భగవత్ సేవలో తిరిగి నెలకొనగలడు? మనం భగవంతుని సేవ చేస్తున్నామంటే దాని అర్థం ఏమిటి? మనకి భగవంతుని యొక్క కరుణ ఉందా లేదా? భగవంతుడి కరుణ ఉంటేనే, భగవంతుడి అనుమతి ఉంటేనే మనం భగవత్ సేవ చేయగలం. ఇది అర్థం చేసుకోవాలి. భగవంతుడి అనుమతి లేకపోతే మనం భగవత్ సేవ కూడా చేయలేము.
కాబట్టి జీవుడు ఏమంటున్నాడంటే ఇదంతా ఎందుకు నేను ఇలా దుఃఖాన్ని అనుభవిస్తున్నానంటే నిన్ను మర్చిపోవడం వల్ల. భగవంతుని మర్చిపోతే వెంటనే మనకి దుఃఖం మొదలవుతుంది అనమాట. చూడండి ఇంకా అతడు అంటున్నాడు జీవుడు, జ్ఞానం యదే తదదదాత్ కథమః సదేవస్ త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశ తం జీవకర్మ పదవీమనువర్తమాన స్థాపత్రయోపశమనాయ వయం భజేమ. సమస్త చరాచరములను నిర్దేశించుచున్నది పరమాత్మని రూపమున దేవదేవుడే గాని అన్యులు కాదు. కదిలేవి కదలనేవి అన్నిటిని నియంత్రించేది ఎవరు? ఆ భగవంతుడే. భూత భవిష్యత్ వర్తమానాలనే త్రికాలముల యందును అతడు నిలిచి ఉన్నాడు. పూర్వం ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. చూడండి అందుకే భగవంతుని యొక్క ఒక ఐశ్వర్యం యశస్సు, కీర్తి అని చెప్పి అదవుతుంది కదా. 1,00,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు రాముడు అందరికీ తెలుసా లేదా? ఏమంటారు? 1,00,00,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు రాముడు అందరికీ తెలుసా లేదా? ఇంకో 1,00,00,000,000 సంవత్సరాల తర్వాత కూడా కృష్ణుడు రాముడు అందరికీ తెలుస్తారా లేదా? 120 సంవత్సరాల క్రితం బాబా గురించి ఎవరికైనా తెలుసా? సాయిబాబా గురించి తెలియదు అంటే వెంటనే చెప్పొచ్చు భగవంతుడు కాదు, తీసేయండి పక్కన. శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే భగవంతుడు అంటే త్రికాలముల యందు ఉన్నవాడట. చూడండి ఆయన పూర్వం ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులోనే ఉంటాడు. మనం ఉండం, మనం ముందు లేవు. మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంది, అలాగే డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది. మనకి మధ్యలోనే మనం ఉంటాం, దానికి ముందు ఉండం, తర్వాత ఉండం, ఇప్పుడు ఉంటాం అంతే. కాబట్టి అలా ఎవరైతే పూర్వం తెలియదు, భవిష్యత్తులో కూడా ఎవరికి తెలియదు, ప్రస్తుతానికి తెలుసు అంటే వాడు సాధారణ బద్ధ జీవుడు అని అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి విషయం. కనుక అతని నిర్దేశమందే బద్ధజీవుడు పలు కర్మల యందు నెలకొని ఉండును. ఆ బద్ధ జీవనపు త్రివిధ తాపముల నుండి బయటపడుటకు కేవలము అతనికే నేను శరణు పొందుతాను. కాబట్టి నేను ఆయనకే శరణు పొందుతాను ఈ బాధల నుంచి బయటపడాలంటే. తర్వాత ఏమంటున్నాడు? దేహ్యన్యదేహ వివరే జఠరాగ్ని నాసృగ్ విన్మూత్ర కూపపతితో భృషతప్త దేహ ఇచ్చన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ నిర్వాస్యతే కృపణధీర్ భగవన్ కదాసు. ఇంకేమంటున్నాడు? రక్త మల మూత్ర కోపమగు తల్లి గర్భమున పడి ఆమె జఠరాగ్నిచే సంతప్తుడైన జీవుడు అక్కడి నుండి బయటపడ ఆతురుడై మాసములు లెక్కించుకుంటూ, చూడండి బయటపడదాం అనుకుంటాడు కానీ బయటపడే అవకాశం ఉండదు. ఎలా ఉంటుంది వాతావరణం? రక్తంతో, మలంతో, మూత్రంతో. ఏదైతే మావి అని చెప్పి మనం అంటున్నాం కదా, మావి బయటకు వస్తుంది కదా. ఆ మావి అంటే ఈ మూడింటి యొక్క కలయిక, రక్త మల మూత్రం. చూడండి అందులో మనం పడి ఉంటాం అనమాట. అక్కడి నుంచి బయటపడాలని ఆతృతతో మాసములు లెక్కించుకుంటూ ఉంటాడట. ఇంకేనాడు రా బాబు, ఇంకా చూడండి ఇంకా మన స్టేషన్ రాలేదనుకో లెక్కేసుకుంటారు కదా. ఈ రోజుల్లో ఫోన్లు వచ్చేసినాయి, ఎక్కడో కాదాకు వచ్చింది ట్రైన్, అరే ఇంకా ఇక్కడే ఉందా, ఎప్పుడు ఇచ్చాపురం వస్తుంది, ఇంకా సోంపేటలోనే ఉందా ట్రైన్, లేకపోతే ఇంకా కోటబొమ్మాళ్ళలో ఉందా అని చెప్పి చూసుకుంటుంటారు కదా. అలాగే జీవుడు కూడా లెక్కేసుకుంటుంటాడు, 1 2 3, అయ్యి బాబు ఇంకెన్నాళ్ళు ఉండాలి ఇక్కడ, ఇంకెన్నాళ్ళు ఉండాలి. చూడండి లెక్కించుకుంటే ఏమనుకుంటాడట, హే ప్రభు దౌర్భాగ్యుడలకు నేను ఈ నిర్బంధము నుండి ఎప్పుడు బయటపడగలను అని ప్రార్థిస్తాడట. ఎప్పుడయ్యా నేను బయటపడేది, ఇంకెన్నాళ్ళు నేను దుఃఖాన్ని అనుభవించాలి. చూడండి ఏనే దృశీం గతిమసౌ దశమాస్య ఈశ సంగ్రాహిత పురుదయేన భవాదృశేన స్వేన ఏవ తుష్యతు కృతేన సదైన నాదః కో నామ తత్ప్రతివినాంజలిమస్య కుర్యాత్. హే ప్రభు కేవలము 10 మాసముల వయస్సు కలవాడని అయినప్పటికీ నీ నిర్హేతుక కరుణచే చైతన్యమున బడసితిని. చూడండి ఈ విధంగా 10 మాసాలు లోపలగా ఉంటాడు. చూడండి అందరూ 9 మాసాలు అంటారు, కానీ వాస్తవంగా శాస్త్రాన్ని అనుసరించి అంటే అప్పటికి జీవుడు ప్రవేశించిన నెల తర్వాత అర్థమవుతుంది జీవుడు ఉన్నాడని లోపల. మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే గర్భవతి అయిందని తెలిసేది అప్పటికే నెల క్రితమే జీవుడు ప్రవేశించాడు లోపలికి, అది విశేషం. అర్థమైంది కదా. కాబట్టి ప్రభు నాకు ఇంకా 10 మాసాలే అయినా సరే నీ కృప వల్ల నాకు చైతన్యం వచ్చింది. దీననాథుడవగు నీ నిర్హేతుక కరుణకు చేతులు జోడించి ప్రార్థించుట తప్ప వేరుగా కృతజ్ఞతను తెలుపగలను. నాకు చైతన్యాన్ని ఇచ్చి నాకు ఈ సాక్షాత్కారం కలగజేశావు. ఇంకా నేను వేరే విధంగా ఏం చేయగలను? నేను చేయగలిగిందల్లా నీకు చేతులు జోడించి నీకు దండం అండి అంటాం కదా. ఒక్కోసారి నీకు దండం రా బాబు అంటారు చాలాసార్లు. ఏమి చేయలేని పరిస్థితులు ఏమంటారు? నీకు నమస్కారం అని. కాబట్టి జీవుడు కూడా ఏమంటున్నాడు? గర్భంలో ఉండి నేను ఏమి చేయలేను, నీకు పుష్పాలు అర్పించలేను, ఇప్పుడు ఫలాలు అర్పించలేను, ఏమి చేయలేను, చేయగలిగిందల్లా దండం పెట్టడం. చూడండి
పశ్యత్యయం దిశనయా నను సప్తవద్రిః శారీరకే ధమశరీర్య పరస్వదేహ యత్స్పృష్టయాసం తమహం పురుషం పురాణం పశ్యేర్బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం. ఏమంటున్నాడు? ఇతర దేహములలో జీవుడు కేవలము సహజ స్వభావము ద్వారానే గాంచగలుగును. ఆ దేహపు శారీరక వృత్తులను మాత్రమే అతను ఎరిగి ఉండను. కానీ ఇంద్రియములను నిగ్రహించి నా గమ్యము నెరుగగల దేహమును నేను ఇప్పుడు కలిగి ఉన్నాను. చూడండి, జీవుడు ఏమనుకుంటున్నాడు లోపల, ఓ ఇప్పుడు నాకు మానవ దేహం లభించింది, లేకపోతే ఇవన్నీ నాకు ఎలా తెలుస్తున్నాయి? మనిషికి తప్ప వేరే జీవులకి ఇవన్నీ తెలుస్తాయా? తెలియవు. కనుక ఎవరిచే ఈ దేహము లభించిందో మరియు ఎవరి కరుణచే అతన్ని అంతర్బాహ్యముల యందు చూడగలుగుతునో ఆ భగవానునికి వందనములు. చూడండి, ఇదంతా గర్భంలో స్తుతి చేస్తున్నాడు జీవుడు. ఆయన దయ వల్లే నాకు లభించింది, కాబట్టి ఆయన నేను ప్రణామాలు చేస్తున్నాను. సోహం వసన్నపి విభో బహుదుఃఖవాసం గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే యత్రోపయాతముపసర్పతి దేవమాయ మిథ్యామతిర్యధను సంస్కృతి చక్రమే తత్. ఏమంటున్నాడు చూడండి. కనుక ప్రభు అతి ఘోరమైన స్థితి యందు జీవించుచున్నప్పటికీ తల్లి గర్భమును విడిచిపెట్టడానికి నేను కోరుకోను. చూడండి, ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా తల్లి గర్భాన్ని వీడ నేను వాంఛింపనంటున్నాడు. నేను బయటికి వెళ్ళాలని అనుకోవట్లా. ఇదేమిటి, ఇప్పుడే కదా ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎప్పుడు పడుతుంటారా బయటికైనా అనుకున్నాడు అన్నారు కదా, మరి ఇప్పుడేమిటి మళ్ళీ నేను బయటికి వెళ్ళాలని అనుకోవడం లేదంటున్నాడు జీవుడు. చూద్దాం. ఎందుకంటే బయట నేను సంసార అందకూపమున తిడిపడగలను. ఇప్పుడంతా బాగానే ఉంది, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మర్చిపోతాను, ఖచ్చితంగా మళ్ళీ సంసారంలో పడిపోతాను. బయటపడినంతనే దేవమాయ ఒక్కమారుగా బంధించగా నిరంతర జన్మ మృత్యు వలయమునకు ఆరంభమగు విద్యాహంకారము మొదలు కాగలదు. కాబట్టి దయచేసి నేను వెళ్ళాను, ఇక్కడే ఉంటాను అంటున్నాడు జీవుడు. బయటకు వెళ్ళారంటే మళ్ళీ మాయలో పడిపోతాను. కాబట్టి తస్మాదహం విగత విక్లవ బుద్ధరిష్య ఆత్మానమాసు తమస సుహృదాత్మనైవ భూయో యథా వ్యసనమే తదనేకరంధ్రం మామే భవిష్యదుపసాదిత విష్ణుపాద. ఏమంటున్నాడు? కనుక ఇక ఏమాత్రము కలత చెందక నా మిత్రుడవగు విశుద్ధ చైతన్యము యొక్క సహాయముచే అజ్ఞానాంధకారము నుండి నన్ను నేను ఉద్ధరించుకుంటాను. నేను బయటకు వెళ్ళను, నువ్వు నా మిత్రుడవని నాకు తెలుసు, ఇక్కడే ఉండి నేను నీకు శరణాగతి పొందుతాను. విష్ణు భగవానుని పాదపద్మములను చిత్తమునందు నిలుపుకునుట ద్వారా పలువురు తల్లుల గర్భమునందు పడకుండగా రక్షింపబడుదును. చూడండి, నాకు ఈ అవకాశం లభించింది, ఇప్పుడు నేను భగవత్ చైతన్యం కలిగి ఉన్నాను, కాబట్టి మళ్ళీ అనేక మంది తల్లుల గర్భంలో పడకుండా నన్ను నేను రక్షించుకుంటాను. ఇదే నాకు చివరి జన్మ అవ్వాలి, ఇక నేను మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలోకి ప్రవేశించదలుచుకోలేదు. చూడండి, అంటే మనలో చాలామంది ఈ అవస్థలన్నీ మనం అనుభవించాం, మనం ప్రార్థన కూడా చేసి ఉండొచ్చు, మనం అందరం కూడా. చూడండి, కపిల భగవానుడు చెప్తున్నాడు, కపిల ఉవాచ ఏవం కృతమతిర్గర్భే దశమాశ్యస్తుమన్ ఋషి సద్య క్షిపత్యవాచీనం ప్రసూత్యై సూర్తిమారుత. కపిల భగవానుడు అంటున్నాడు, 10 నెలలు నిండిన జీవుడు గర్భమునందు ఈ కోరికలను కలిగి ఉంటాడు. గర్భంలో ఉండగా మనం అందరం, అంటే అది ఎలాంటి వైరాగ్యం అంటే శ్మశాన వైరాగ్యం లాంటిది అనమాట, బాధలు ఎక్కువైపోయి కలిగినటువంటి భగవత్ చైతన్యం. ఆ విధముగా అతడు భగవంతుణ్ణి స్తుతిస్తున్న ప్రసూతి వాయువుచే అధోముఖముగా తోయిపడి బయటపడును. ఇలా ప్రార్థనలు చేస్తున్నా సరే ఏం చేస్తుందట, ప్రసూతి వాయువు గట్టిగా బయటకు తోస్తుందట. ఎలాగా? అధోముఖముగా. చూడండి, అధోముఖముగా అంటే తల క్రిందికి కాళ్ళు పైకి వాయువు బలవంతంగా తోస్తుంది. అందుకే దాన్ని ప్రసూతి గృహము అంటారు. మీరు చూస్తే ఆసుపత్రిలో కదా, మెటర్నరీ వార్డ్ అంటారు కదా, దాన్ని ఏమంటారు? ప్రసూతి గృహం. ఎందుకంటే ఆ వాయువు తోస్తుంది అనమాట బయటికి. చూడండి, తేనావసృష్ట సహసా కృత్వా వాక్సిర ఆతుర వినిష్క్రామతి కృచ్రేణ నిరుచ్ఛ్వాసో హతస్మృతి. తర్వాత ఏమవుతుంది? అకస్మాత్తుగా వాయువుచే క్రిందకు తోయబడి శిశువు అధోముఖముగను శ్వాసరహితముగను తీవ్ర బాధ కారణమున స్మృతి నశించినదియు గొప్ప కష్టముతో బయటకు వచ్చును. అలా మొత్తానికి బయటపడతాడు. బయటకు వచ్చేటప్పటికి గాలి ఆడతాడు. అందుకే ఏం చేస్తారు తెలుసు కదా డాక్టర్లు ఏం చేస్తారు?
వెంటనే ఊపిరితిత్తుల్లో అది పెడతారు, గాలి పెడతారు అనమాట. ఎందుకంటే మళ్ళీ వాడికి ఊపిరి మొదలవడం కోసం తలకిందులుగా ఉంచి పట్మను చెంపలో వాయిస్తారనమాట. చేస్తారా లేదా? ఆ విధంగా చేస్తారు చూడండి. ఎందుకంటే వాడికి స్మృతి పోతుందట, శ్వాస ఉండదట, గొప్ప కష్టముతో బయటకు వస్తాడు. పతితో భువ్య శృంమిశ్ర విష్టాభూరివ చేష్టతే రోరూయతి గతే జ్ఞానే విపరీతాం గతింగత. చూడండి, ఆ విధముగా రక్తము మలము అంటుకుని బయటపడిన శిశువు మలమందు పుట్టిన క్రిమి వలె కదులుచుండును. చూడండి, తన ఉన్నతమగు జ్ఞానము నశించగా అతడు మాయా ప్రభావమున రోధించును. చూడండి, చేసిన ప్రార్థనలన్నీ మర్చిపోయాడు మళ్ళీ. అంతే కదా. ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మనం అందరం ఇక్కడ సత్సంగం చెప్పుకుంటున్నాం, మంచి కీర్తన హరే కృష్ణ అని పాడుతున్నాం. ఉన్నటువంటి పాము ఏదైనా పడింది అనుకోండి, అందరూ బాబోయ్ 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 నేను తల దిక్కు పారిపోతారు అనమాట. అంటే ఏమైందిరా భగవత్ చైతన్యం అంటే అంత మాయ హుష్కాకి పట్ట అయిపోయింది. అలాగే గర్భంలో ఆ వేదనను అనుభవించలేక బాగుంది అంతా కూడా స్తుతి చేస్తూ ఉంటాడు. కానీ బయటకు వచ్చేటప్పటికి మనకి స్తుతి అనే మాట ఉంది తెలుసు కదా, అదే తర్వాత సుత్తి కొట్టడం అని చెప్పి అంటారు. చూడండి, ఆ పదం అలాగే వచ్చింది అనమాట. అంటే దానికి ఎందుకనేది అలా మారిపోయింది. సుత్తి అనేది ఎందుకు మారిపోయిందంటే, ఎవరైనా చెప్పేవాళ్ళు ఇందాకేమో అంత బాగా భజన చేసావు, ఇప్పుడేమో మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు అన్నీ మామూలే, అందుకే సుత్తి కొట్టకు నాకు అని చెప్పి అంటారు. అందుకే అర్థమైంది కదా. ఈ పదాలన్నీ ఆధ్యాత్మిక పదాలే వాస్తవానికి. స్తుతి అనేది సుత్తి అయిపోయింది అనమాట. అర్థమవుతుంది కదా. ఎందుకంటే మనం చేసేది మనస వాచ కర్మణ ఒకే విధంగా ఉండాలి. అలా ఎప్పుడైతే ఉండదో అప్పుడు సుత్తి అయిపోతుంది. అంతే కదా. చాలా మంది భగవంతుడి దగ్గరికి వస్తారు, రాగానే విపరీతంగా ఏడుస్తూ దేవా నువ్వే నాకు అది ఇది అది అని చెప్పి అంటాడు. కొద్దిగా ఉపశమనం కలిగింది అనుకోండి, మళ్ళీ చేతిలో బీడి, ఈ చేతిలో బీరు సీసా పట్టుకుంటాడు, అంతా మామూలు. అందుకే భగవంతుడు ఏం చేస్తాడంటే, లోపల అంతగా ప్రార్థించినా ఒరే ఎన్నోసార్లు చేసిన ప్రార్థనలు నేను విన్నానులే కానీ ముందు బయటికి పోరాను ఇక్కడి నుంచి. అందుకే వాయువు ఏం చేస్తుంది, బయటికి చూసేస్తాడు అనమాట. అనుకున్నట్టుగానే బయటికి రాగానే మొత్తం మర్చిపోతాడు. చేసిన ప్రార్థనలన్నీ ఆవిరైపోయింది. చూడండి, ఇంకేమన్నారు చూడండి. పరచ్ఛందం న విదుషా పుష్యమానో జనేన సహ అనభిప్రేతమాపన్న ప్రత్యాఖ్యాతుమనీశ్వర. గర్భము నుండి బయటకు వచ్చిన పిదప శిశువు అతని అవసరములను ఎరుగజాలని వారి రక్షణలో ఉంచబడి వారిచే పోషింపబడదు. తన కొసగిన దానిని నిరాకరింప అసమర్థుడై అతడు అవాంఛిత పరిస్థితులను ఎదుర్కొనను. ఎలాంటి పరిస్థితులు చూడండి, విచిత్రమైన పరిస్థితులు. తన అవసరాలు తెలియని వారి రక్షణలో ఉంచబడతాడట. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికి తెలియదు. పసిపిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, ఎందుకు ఏడుస్తున్నారు మనకు తెలుసా? లేదు. మనం నానా రకాలుగా ప్రయత్నిస్తే వాడు ఎప్పుడు ఏడవడం ఆపితే ఓహో ఇదేమన్నా వాడికి కావాల్సిందిదా అని అనుకుంటాను. వాడికి అదొక రకమైన టార్చర్ ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను అన్నాను నేను అంటే ఏదో తాగడానికి అన్నాను, వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వాలా లేకపోతే ఇంకోటేదో ఇవ్వాలా, నేను ఏం అడుగుతున్నాను అవతల వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు ఒకటి ఇస్తారు, నేను తాగేది ఒకటి అవుతుంది. అది బాధ కదా చెప్పండి. అలాగే శిశువు పరిస్థితి కూడా అంతే. ఏమవుతుంది, వాడు ఎందుకో ఏడుస్తుంటాడు, వాడికి దోమ కొట్టి ఏడుస్తున్నాడా, వెనకాల దద్దురేమన్నా లేచిందా, ఆకలి వేస్తుందా, లేదా దాహం వేస్తుందా, అది మనకు తెలియదు. యువతల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తోచింది ఏదో ఇస్తుంటారు. చూడండి, అది పరిస్థితి. కాబట్టి అవాంఛిత పరిస్థితులను ఎదుర్కొంటాడట. తర్వాత ఏమవుతుంది, శాయితో శుచిపర్యంకే జంతు స్వేద దూషితే నేష కండూయనేంగాన మాసనోత్థాన చేష్టనే. చెమటతోనూ క్రిములతోనూ నిండిన మలినమగు శయ్యపై పరుండిన దీనుడకు శిశువు కూర్చుండుట, నిలుచుండుట లేదా కదులుట మాట అటుంచి దురద పుట్టినప్పుడు గోకుకొనుటకును అసమర్థుడై ఉండును. దానినే ఆ స్థితినే శైశవము అని అంటారనమాట. శైశవము అని ఎందుకంటారంటే, శిశువు అంటాం కదా, శిశువు అని ఎందుకంటారంటే శాయి అంటే శైలించే స్థితిలో తప్ప వేరే ఏమి చేయలేడు అనమాట. వెనకాల పడి ఉండడం తప్ప ఏమీ చేయలేని స్థితిని శైశవము అని చెప్పుకుంటారు. వారినే శిశువులు అని చెప్పుకుంటారు. తర్వాత ఏమవుతుంది, అలాంటి నిస్సహాయ స్థితిలో ఈగలు, దోమలు, నల్లుల వంటి క్రిములు చిన్న కీటకములు పెద్ద కీటకమును కరిచినట్టుగా. ఏం చెప్తున్నారు ఇక్కడ, చిన్న కీటకము పెద్ద కీటకమును కరిచినట్లుగా అతని సుకుమారముగు చర్మమును కరుచుచుండను. అంతటా విగత జ్ఞానుడుగా శిశువు తీవ్రముగా రోధించును. ఏడుస్తుంటాడు. ఎందుకు ఏడుస్తున్నాడు ఎవరికి అర్థం కాదు. అర్థమవుతుందా? అర్థం కాదు. ఈ విధముగా శిశువు శైశవావస్థ వరకు అనేక రకములైనటువంటి క్లేశములను అనుభవిస్తూ పౌగండావస్థను పొందుతాడు మెల్లగా.
చూడండి. పౌగండావస్థ అంటే ఏమిటి? వాడు లేచి నిలబడి నడుస్తుంటాడు అనమాట అటు ఇటు. చూడండి. అసాధ్యమైన వారిని కోరుచు పౌగండమునందును అతడు దుఃఖించు. ఎప్పుడైతే వాడు లేచి నిలబడి మొదలు పెడతాడో వాడు నాకు అది కావాలి కావాలి ఇచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాడు. తెలుసు కదా పిల్లలు, వాళ్ళు లేచి నిలబడి అటు ఇటు తిరగడం మొదలు పెట్టారంటే వాళ్ళు ఏం విరగొడతారో తెలియదు, వాళ్ళు ఏం అడుగుతున్నారో తెలియదు, కానీ ఇచ్చే వరకు వాడు ఆ బొమ్మ కావాలంటే ఇవ్వాల్సిందే. అప్పటి వరకు వాడు సంతృప్తి చెందడు అనమాట. ఆ విధంగా ఏం చేస్తారట, అజ్ఞాన కారణమున అతడు క్రోధితుడగుచు శోకతప్తుడగు. కోపం వచ్చేస్తుంటుంది పిల్లవాడికి. వాడు అడిగింది ఇవ్వలేదనుకుని ఏం చేస్తాడు, వాడు ఖర్చేస్తుంటాడు, దగ్గర ఉన్నట్లు విసిరేస్తుంటాడు, లేకపోతే అలా రోడ్డు మీద పడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఏడుస్తూ. అవునా కదా అని చెప్తున్నారు. అన్నీ ఉన్నాయి భాగవతం చూడండి. సహదేహేన మానేన వర్ధమానేన మన్యున కరోతి విగ్రహం కామి కామిష్వంతాయ చాత్మ. దేహము పెరుగుదలతో పాటు జీవుడు తన ఆత్మ వినాశనమునకై మిథ్యాహంకారమును క్రోధమును పెంచుకునుచు తన వంటి కాముకుల ఈడ వైరవును తయారు చేసుకును. ఇంకా పెద్దవాడవుతాడు, బడికి వెళ్ళడం మొదలు పెడతాడు. అప్పుడు మళ్ళీ గ్యాంగ్ వార్లు మొదలవుతాయి అన్నమాట. క్లాసులో కొట్టుకోవడాలు, వాడి వీడు చూడండి, అంతే కదా, అసూయ ద్వేషాలు ఇవన్నీ కూడా మొదలవుతాయి చూడండి. అటువంటి అజ్ఞానముతో జీవుడు పాంచభౌతికముకు దేహమునే తానుగా భావించును. ఆ అపార్థముతో అతడు తాత్కాలికమైన వాటిని తనవిగా తలుచుచు తన అవిద్యను పెంచుకుని పోవును. అందుకే మరి భక్తుల యొక్క ఇంటిలో పుట్టడం అనేది చాలా అదృష్టం అన్నమాట. ఎందుకంటే ఎలా పుట్టాడో అందరూ ఒక విధంగా పుట్టినా అక్కడ నుండి తల్లిదండ్రులు భక్తులైనట్లయితే వాళ్ళకి చక్కటి శిక్షణ ఇవ్వగలుగుతారు, మళ్ళీ వాడి అవిద్యలో పడిపోకుండా రక్షించగలుగుతారు. నిరంతర దుఃఖానికి కారణమైనది అవిద్య మరియు కామ్యకర్మలచే బద్ధమైనందున అనుగమించునది అగు దేహము కొరకై అతడు పెక్కు కార్యములను నడుచును. మళ్ళీ దేహ పోషణ కోసం మళ్ళీ ఏం చేస్తాడు, అంతగా ప్రార్థించాడు కదా తల్లి గర్భంలో, అవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ భౌతికమైనటువంటి జీవనంలో పడి ఇలా ఇదైపోతూ ఉంటాడు. కాబట్టి కనుక జీవుడు ఉదర ఉపస్థేంద్రియ భోగరతులైన కాముకులచే ప్రభావితుడై తిరిగి అధర్మ మార్గమును పట్టినచో మరలా పూర్వము వలనే నరకమున పడును. ఎందువలన ఏ కారణం చేత ఆ విధంగా తల్లి గర్భంలో పడ్డాడో అవే పనులు మళ్ళీ చేశాడు అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పరంపర కొనసాగుతుంది. అందుకే ఏం చేయాలంటే తెలివైన వాడు, సరే పూర్వం ఏదో పడ్డాం కానీ ఇప్పుడైనా మళ్ళీ మనం ఏం చేయాలి, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకోవాలి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా మనకి జన్మదినోత్సవం వచ్చిందంటే ఈ చరిత్ర అంతా గుర్తు చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు నా వయసు ఎంత, 10, 11, 20, 30, నా చరిత్ర ఏమిటి, ఏమేం చేసి వచ్చాను ఇక్కడికి నేను, ఇప్పుడు నేను నా గతి ఏమిటి, ఏమవ్వాలి, మళ్ళీ ఇలాగే తిన్నదాన్నే మళ్ళీ నవలాలా లేకపోతే దీని నుంచి బయటపడాలా అని మనం ఆలోచించుకోవాలి. అదృష్టవశాత్తు భక్తులైతే ఈ విషయాలన్నీ కూడా చర్చిస్తారు. భక్తులు కాదనుకోండి ఏం చేస్తారు తెలిసిందే కదా, వాడి పుట్టినరోజున అనేకమైనటువంటి జీవాల్ని చంపేస్తారు. ముందుగా చేసేది ఎన్ని రకాల జీవులను చంపి తినొచ్చు, అన్ని రకాల జీవులు మటాష్ చూడండి, తాగి తనడం రకరకాలుగా ఏవేవో చేస్తుంటారు. దానివల్ల ఇంకా అజ్ఞానం పెరిగిపోతుంది. ఇంకా వాడు ఏం చేస్తున్నాడు, ఇంకా ఇంకా మళ్ళీ అనేకమైనటువంటి తల్లుల గర్భంలోకి ప్రవేశిస్తున్నాడు. కానీ భక్తులైనటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఇదిగో ఈ విషయాలన్నీ కూడా ఒకసారి మనం కనీసం జన్మదినోత్సవం రోజైనా ఇవన్నీ చదువుకోవాలి ఒకసారి. సాధారణంగా ఎవరు ఇవన్నీ వినాలనుకోరు. జన్మదినోత్సవం రోజు ఇవన్నీ ఏంటంటే చక్కగా హ్యాపీ బర్త్డే కూల్ డ్రింక్ తాగేదానికి, అంతే కదా, చక్కగా కేక్ కోసి ఆనందంగా ఎంజాయ్ చేసేదానికి ఇవన్నీ ఎందుకు చదవడం. ఇవన్నీ చదవకపోవడం వల్లే మనం జన్మదినోత్సవం ఎందుకు చేసుకుంటున్నామంటే ఇవి చదవలేదు కాబట్టి చేసుకుంటున్నాం. మీకు అర్థమైందో లేదా, అంటే మనం ఈ స్థితికి ఎందుకు వచ్చామంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోలేదు కాబట్టి ఇదిగో మళ్ళీ మళ్ళీ పుట్టి విధంగా అవుతున్నాం. అందుకే ఈ భక్తునిగా మనం ఈసారి పుట్టాం కాబట్టి అందరికీ ఈ విషయాలు మనం తెలుసుకొని అందరికీ తెలియజేసి మళ్ళీ ఈ దారుణమైనటువంటి పరిస్థితిలో పడకూడదు మనం అని చెప్పి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, అందుచేత మనకి చాలా దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మ లభించింది కాబట్టి మనం ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. అంతేగాని లౌకికంగా గుడ్డివాళ్ళలాగా మనం చూడండి, మనకి కబేళ ఉంటుంది చూసారు కదా, కబేళ దగ్గర ఏం చేస్తారు వాళ్ళు, గొర్రెల్ని కట్టేస్తారు.
అక్కడ వరుసగా జంతువులన్నీ కూడా వాటి గొంతు కోయబడుతుంటుంది, వేలాడతీయబడుతుంటుంది. అవన్నీ చూస్తూనే ఉంటుంది అది. కానీ అది ఏం చేస్తుంది, నాకు మేత ఉంది కదా, నాకు ప్రస్తుతానికి ఇది చాలు, తర్వాత రేపు ఏమవుతుందో నాకెందుకు. చూడండి, అలా ఉండకూడదన్నమాట. ప్రస్తుత సమాజంలో అందరూ కూడా ఏమనుకుంటారంటే, వాడికి ఏదో ఏదో అయిందండి, నాకు అవుతుందా, వాడికి టైం బాగలేదు కాబట్టి అయ్యింది. యక్షుడు అడుగుతాడు ఎవరిని, ధర్మరాజుని. ఏమని అడుగుతారంటే, అసలు ఈ ప్రపంచంలోనే అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటని అడుగుతాడు. అడిగితే ధర్మరాజు ఏముంటాడంటే, అహాని అహాని భూతాని గచ్చంతి ఇహ యమాలయం. చూడండి, అహాని అహాని అంటే రోజు రోజు అనేకమైనటువంటి జీవులు యమాలయానికి వెళ్ళిపోతున్నారు, అంటే మరణిస్తున్నారు. కానీ మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారట, శేష స్థావరం ఇచ్చంతి, మిగిలిన వాళ్ళు నేను ఇక్కడే ఉంటాను అనుకుంటారట. కిమాశ్చర్య మతఃపరం, ఇంతకంటే ఆశ్చర్యకరమైనది ఏమన్నా ఉందా అని అంటున్నాడు ధర్మరాజు. రోజు మనం చూస్తూనే ఉన్నాం, జీవులు వెళుతున్నారు యమాలయానికి, కానీ వాళ్ళకి ఏదో టైం బాగలేదులే, నాకు బాగుంది టైం అనుకుంటారు. అందుచేత మనం ఎప్పుడు కూడా జాగరూకులమై ఉండాలి. మనం మరి జన్మదినోత్సవాన్ని జరుపుకునే విధానం ఏమిటంటే, మరి ఈ విషయాలు మనం చర్చించాలి. కాబట్టి ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు గడిచాయా, మళ్ళీ ఒక మేలుకొలుపు అవ్వాలన్నమాట. అమ్మో, నేను ఇప్పటివరకు ఏదో గడిపేశాను, ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో మన ఆయుష్ తెలియదు. కాబట్టి ఇకనైనా మనం ఏం చేయాలి, బుద్ధి చాలా గట్టిగా మనం పెట్టుకొని మళ్ళీ మనం కృష్ణ చైతన్యవంతులు అవ్వాలి. ఆ విధంగా ప్రతి సంవత్సరం మనం జన్మోత్సవాన్ని జరుపుకోవాలి. ఏ విధంగా ప్రతి సంవత్సరం మనం గుర్తు చేసుకుంటూ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి మన ద్వారా. ఇప్పుడు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి, మరి కలియుగంలో మనం ఏం చేయాలి, ఇంకా అనేక విషయాలను నేను చర్చించలేదు సమయాభావం వల్ల. ఇప్పుడు దయచేసి అందరూ కూడా చదవండి. మీ అందరి దగ్గర భాగవతం సెట్లు ఎంతమంది అందరి దగ్గర ఉన్నాయి, ఇక్కడ చేతులు ఎత్తండి. దాదాపు అందరి దగ్గర ఉన్నాయి. కాబట్టి నా విన్నపం ఏమిటంటే, ఖచ్చితంగా మీకు తెలిసిన వారికి, మీదో లేకపోతే మీ కుటుంబ సభ్యులతో మీకు తెలిసిన వారితో జన్మదినోత్సవం జరుగుతుంది, అక్కడ ఇది పారాయణం చేయండి. ఇప్పటి వరకు మనం చదువుకున్నవి చదివితే అందరికీ అర్థమవుతుంది అనమాట. మనం జన్మించినటువంటి రోజు అంత దుఃఖంతో కూడుకున్నదా అని చెప్పి మనం మర్చిపోయాం అన్ని విషయాలు కూడా ఇప్పుడు. అందుచేత లబ్ధ్వా సుదుర్లభ విధం బహు సంభవాంతే అని చెప్పన్నారు. ఎన్నోసార్లు మనం పుట్టి చనిపోయాం, కానీ ఈసారి మనకి మనిషిగా మానవ రూపం మనకి లభించింది అనమాట. కాబట్టి దీన్ని వృధా చేసుకొని మళ్ళీ మనం మరొక తల్లి గర్భంలోకి ప్రవేశించి ఇక్కడ చెప్పబడినటువంటి దుఃఖాలని అనుభవించేలా మనం ఉండకూడదు. ఇదే మన యొక్క చివరి జన్మగా మనం మార్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే చెప్పండి. సో భగవంతుడికి అక్కడ దర్శిస్తానండి. సో అయితే దర్శించిన తర్వాత ఏదైతే ప్రార్థన ఇచ్చారు, సో భగవంతుడు ఎందుకు మళ్ళీ పంపించారు, ఆయన ప్రార్థించారా? మనము చెప్పబడుతుంది, స్వామి దగ్గర ప్రణామం సమర్పిస్తున్నాను, ప్రార్థిస్తాన్ని కూడా ఆయన దూరం చేస్తారు. సో మళ్ళీ ఎందుకు బలవంతంగా ఆయన పంపించారు? మైక్లో అడగమంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. సో నాకు ప్రశ్న ఏమంటే, ప్రశ్న అందరికి వినాలి. ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్న ప్రభుత్వం చక్కగా మనందరికి వర్ణించారు. సో అయితే మనము కష్టాలు ఉన్నప్పుడు జీవుడు అక్కడ ప్రార్థించారు భగవంతుడికి. సో నేనేమంటున్నానంటే, ప్రార్థించిన తర్వాత భగవంతుడు మళ్ళీ ఎందుకు ఆయనకి బయటికి, మనకు భాగవతంలో చివరి శ్లోకం చెప్పుకుంటే మన ప్రాణములు అర్పించామంటే ఆయన అన్ని దుఃఖం నుంచి బయటపడేస్తారు. సో అయినప్పుడు కూడా జీవుడు ఎక్కడ భగవంతుడు ప్రార్థించినప్పుడు కూడా ఈ యొక్క భగవంతుడు ఎందుకు మళ్ళీ ఈ యొక్క ప్రపంచాన్ని పంపిస్తున్నాడని. చాలా మంచి ప్రశ్న ప్రభు అడిగారు. ఎందుకు ఆ విధంగా అలా ప్రార్థన చేసినా ఇక్కడికి వచ్చామంటే, మనం భయంతో ప్రార్థించాం కానీ ప్రేమతో చేయలేదు. మీకు అర్థమైంది కదా, ప్రేమతో చేసిన ప్రార్థన వేరు, భయంతో చేసిన ప్రార్థన వేరు. భగవంతుడు భయాన్ని కోరుకోవడం, మన నుండి ప్రేమను కోరుకుంటున్నాడు అనమాట.
ఎందుకు అతన్ని మళ్ళీ పంపించాడంటే, చూడు నాయనా ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు అదే కదా మనకి తెలుగులో ఒక సామెత ఉంది. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అని. ఉంటారు కదా! అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. అన్నీ బాగుంటే జుట్టు పట్టుకుంటాడనమాట. లేదంటే కాళ్ళు పట్టుకుంటాడు. ఇది అలాంటి వ్యవహారం అనమాట. అన్ని బాధలున్నాయి కదా! అలా కాకుండా లోపల మంచి చల్లగా ఏసీలాగా ఏర్పాటు చేశాడనుకోండి భగవంతుడు. తల్లి గర్భంలో అంతా చల్లగా ఉంది చక్కగా. మంచి పరుపులాగా ఏదో కర్లాన్ స్లీప్ వెల్ లాగా మంచి గురకపెట్టి నిద్రపోయేలా ఉందనుకోండి. ఒక్కరు కూడా భగవంతుడిని ప్రార్థించడనమాట. కానీ భగవంతుడికి తెలుసు మనం భయంతో ప్రార్థిస్తున్నామా, ప్రేమతో ప్రార్థిస్తున్నామా. ఇంకా నీకు ప్రేమతో ప్రార్థించే రోజులు రాలేదు కాబట్టి అప్పటి వరకు మళ్ళీ నువ్వు సాధన చేయని వెనక్కి పంపుతాడు. అదే విశేషం. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? చెప్పండి. ఇప్పుడు గర్భంలో ఉండేటప్పుడు గర్భధార సంస్కారం గురించి ఏదైతే చెప్పారో మనకి కొన్ని సంస్కారం ఇప్పుడు కలియుగ యుగ ప్రభావం వల్ల నువ్వు భాగవతము కథ చేస్తే పిల్లోడు గర్భం ఉండే సమయంలో కూడా అప్పుడు కూడా ప్రహ్లాదులుగా ప్రభావం పడుతుంది. ప్రభు ప్రశ్న ఏమిటంటే, తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు మరి భగవంతుని గురించినటువంటి కథలు మనం కనుక శ్రవణం చేసినట్లయితే ఏ విధంగా ప్రహ్లాదునిపై పడిన విధంగా ప్రభావం పడుతుందా అని అడిగారు. ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు, అందుకే జీవితంలో వాస్తవానికి ప్రతి దశలో కూడా అందుకే భగవత్ చైతన్యంతో ఎప్పుడూ ఉండాలి. అసలు శిశువు అంటే ఈ ఆత్మ గర్భంలోకి ప్రవేశించకముందే గర్భాధాన సంస్కారం అంటారు. ఆ గర్భాధాన సంస్కారం అని దానిని ఎందుకని గర్భాధాన సంస్కారం అన్నారంటే, భగవత్ చైతన్యంతో భార్యాభర్తలు కలుస్తారు కాబట్టి. అప్పుడేమవుతుంది, ఒక ఉన్నతమైనటువంటి జీవుడు ఆకర్షింపబడతాడు. అది మొదటి బీజం. ఆ విధంగా ఆకర్షితుడైన తర్వాత తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే భాగవతం వినాలి. రామాయణం, మహాభారతం ఇత్యాది భగవంతుని యొక్క మంచి లక్షణాల గురించిన ఇవన్నీ వింటే అప్పుడు లోపల ఉన్నటువంటి శిశువుకి వీలైనంత వరకు ఈ వేదనలన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా రక్షిస్తాయి. అలాగే వాడు బయటకు వచ్చిన తర్వాత కూడా త్వరగా భగవత్ కథకి ఆకర్షితులవుతాడు. చూడండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి అనేక రకాల టీవీ సీరియళ్ళు అవి ఇవి చూసింది అనుకోండి, సినిమాలు అవి ఇవి ఏమంటారు రకరకాల పాప్ మ్యూజిక్ అవి ఇవి చూస్తే బయటకు వచ్చాక కూడా వాడు తల్లి గర్భంలో ఉన్న శబ్దాలు ఏవైతున్నాయో వాటి కోసం వెతుక్కుంటూ తిరుగుతాడు బయట. వాడికి మీరు ఎంత చెప్పినా సరే ఆధ్యాత్మికమైనవి ఆకర్షించవు అనమాట. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమి విన్నాడు, టీవీ సీరియళ్ళు, సినిమా పాటలు, ర్యాప్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్ అవి విన్నాడు కాబట్టి. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు మహాభారత, భాగవతాలు, రామాయణం ఇత్యాది కథలు కనుక వినిపిస్తే బయటకు వచ్చాక కూడా అలాంటి శబ్దాల కోసం వెతుక్కుంటాడు వాడు. అందుకే ఇది చాలా గొప్ప శాస్త్రం అన్నమాట. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా లౌకికమైనటువంటి వ్యవహారాలు ఎక్కువగా మాట్లాడడం, వినడం, చదవడం, చూడడం చేయకూడదు. అందుకే తల్లి యొక్క పాత్ర చూడండి ఎంత గొప్పదో. అంటే ఒక జగద్గురువు తయారవ్వాలంటే తల్లియే ఆది గురువు అని చెప్పన్నారు. కాబట్టి తల్లి తన గర్భంలో ఉన్నప్పుడు అసలు తల్లి ఇచ్చే శిక్షణ అంతా కూడా ఎప్పుడంటే ఆమె గర్భవతి అయిన దగ్గర నుంచే శిక్షణ ఇవ్వడం మొదలవుతుంది అనమాట శిశువుకి. ఇంకా బయటకు వచ్చాక ఇంకా తండ్రి చేతుల్లో ఉంటుంది, సమాజం చేతుల్లో ఉంటుంది వాడు ఎలా తయారవుతాడని. కానీ వాడి బయట రాకముందు వరకు కూడా తల్లి తన శిక్షణ ఇవ్వాలి. ఏ విధంగా ఆమె కృష్ణ చైతన్యవంతురాలుగా ఉంటే అప్పుడు గర్భంలో ఉన్న శిశువు కూడా కృష్ణ చైతన్యవంతుడు అవుతాడు. హరే కృష్ణ. రేతస్సు అంటే వీర్యము అని అర్థం. అర్థమైంది కదా? కాదు, ఆత్మ ప్రవేశిస్తుంది ఆ కాలం ఎప్పుడైతే, అదే కదా చెప్పారు, కర్మణ దైవనేత్రైన. భగవంతుడు మన పూర్వ జీవితం ఆయన మనం ఏం చేసాం ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ ఏ సమయంలో మనల్ని ఇందులో ప్రవేశపెట్టాలో ఆయన నిర్ణయిస్తారు. అర్థమవుతుంది కదా? సో కాబట్టి వీర్యకణాలు అనేవి కేవలం వాహనాలుగా ఉపయోగపడతాయి ఆత్మకి, అంతేగాని అవి ఆత్మ కాదు. అవును. అతి ఉన్నతమైన చదువు చదివి డాక్టర్లు అయ్యి 3 నెలల తర్వాత గుడ్డు తినాలా, 4 నెలల తర్వాత మాసం తినాలా, పిల్లలు బాగా గర్విస్తాయి, మంచి తెలివి అవుతాయి చెప్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు షండామర్క స్కూల్కి వెళ్ళారు కాబట్టి. గురుకులానికి వెళ్ళుంటే, భాగవతం స్కూల్కి వెళ్ళుంటే అవన్నీ చెప్పరు వాళ్ళు. షండామర్క స్కూల్కి వెళ్ళారు కాబట్టి అక్కడ ఏం చెప్తారు, గుడ్డు తినాలి, లేదా మాంసం తినాలి, లేదా చచ్చిపోతావు, లేకపోతే బలహీనం అయిపోతావు, ఇలాంటివన్నీ చెప్తారు.
హరే కృష్ణ. చెప్పండి. ఎందుకంటే బాధల్లో ఉన్నప్పుడు అసలు మన కళ్ళు కూడా తెరిచి చూడడానికి ఇష్టపడాం. అయ్యో రామ చంద్ర, అయ్యో బాబోయ్ బాబోయ్ అంటాము. అవునా కదా? ఎందుకంటే వాడు అంత బాధలో ఉన్నాడనమాట. వాడికి మొత్తం అంతా కూడా అంతా భగవతత్వమే అనిపిస్తుంటుంది. కానీ కొంచెం సావధానంగా ఆలోచిస్తే అప్పుడు భగవంతుడి రూపం ఇలా ఉంది అని చెప్పి అనుకుంటాం. ఎలాంటిదంటే చూడండి, నిద్రపోతున్న వాడిని ఒక్కోసారి ముసుగేసి కొడతారు పట్టుకొని కదా. ఆ కొట్టేటప్పుడు ఎవడు కొడుతున్నాడో కనిపిస్తుందా వాడికి? కనిపిస్తుంది. అంత నిరాకారంగా ఉంటుంది. చీకటి కళ్ళకి గంతలు కట్టేస్తారు. అలాంటి పరిస్థితి గర్భంలో. అందుకే అప్పుడు ఎంత నిరాకారంగానే అనిపిస్తుంది తప్ప ఆకారం ఉండదు. ఎప్పుడైతే వాడు తెలివి తెచ్చుకుంటాడో బయటకు వచ్చాక అప్పుడు భగవంతుడికి దివ్యమంగళ రూపం ఉంది అని అర్థం చేసుకుంటాడు. అర్థమైంది కదా? భగవంతుని రూపం భీకరమైనటువంటి రూపం. కాల రూపం అనేది కాలానికి రూపం లేదు, భయంకరంగా ఉంటుంది అన్నమాట. కానీ భగవంతుని యొక్క స్వీయ రూపం ఏదైతే ఉందో అది చాలా మంగళప్రదంగా ఉంటుంది. అది వ్యత్యాసం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శ్రీల ప్రభుపాద కి, హరినామ సంకీర్తన యజ్ఞకి, శ్రీమాన్ వంశీ ప్రభు గారికి